తమ దేవుని రుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. తమ దేవుని రుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. ఇచ్చకపు మాటల వలన అక్షయుని విడువారు. ఇచ్చకపు మాటల వలన అక్షయుని విడువారు. తప్పు బోధలనే పూడు ధృవీకరించెదరు. తప్పు బోధలనే పూడు ధృవీకరించెదరు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. సత్యమును విడువారు ఉత్తములుగా నడచెదరు. సత్యమును విడువారు ఉత్తములుగా నడిచెదరు. ఆతల్యను హతము చేసెదరు శుద్ధులై ఉండేదరు. ఆతల్యను హతము చేసెదరు శుద్ధులై ఉండేదరు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. మనుజా భయము చెందారు మాన్యులై ఉండెదరు. మనుజా భయం చెందారు మాన్యులై ఉండెదరు. మంచి సాక్ష్యమును విడువారు ఏకాంతులు కారు. మంచి సాక్ష్యమును విడువారు ఏకాంతులు కారు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. ద్వేషించెదరు విగ్రహముల్ శిరముల ఖండించినను. ద్వేషించెదరు విగ్రహముల్ శిరములు ఖండించినను. పర్వతము వలె కదలాక వారు స్థిరముగా నుండెదరు. పర్వతము వలె కదలాక వారు స్థిరముగా నుండెదరు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. అగ్నిలో వేయబడిన విజ్ఞంబులు కలిగినను. అగ్నిలో వేయబడినాను విజ్ఞంబులు కలిగినను. సింహపు గుహలో వెతినన్ సిగ్గునందారు. సింహపు గుహలో వెతినన్ సిగ్గునందారు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. శోధనలను జయించెదరు బాధలను సహించెదరు. శోధనలను జయించెదరు బాధలను సహించెదరు. నదుడేసుని సదా వెదికి సాధించి ప్రకటితురు. నదుడేసుని సదా వెదికి సాధించి ప్రకటితురు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. అధిక జ్ఞానము పొంది తగ్గించుకొనెదరు తామే. అధిక జ్ఞానము పొంది తగ్గించుకొనెదరు తామే. యేసు ప్రభువును హెచ్చించెదరు
హల్లెలూయా పాడెదరు, యేసు ప్రభువును హెచ్చించెదరు, హల్లెలూయా పాడెదరు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. ఆమేన్. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే. ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే. సంగీతములాయే పెను తుఫానులన్నీయో, సంగీతములాయే పెను తుఫానులన్నీయో, సమసిపోవుని నీ నామస్మరణలో, సమసిపోవుని నీ నామస్మరణలో, సంతోషముందే నామది ఎంతో, సంతసముందే నామది ఎంతో. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే. పాప నియమమును బహు దూరముగా చేసి, పాప నియమమును బహు దూరముగా చేసి, పావనాత్మతో పరిపూర్ణమై, పావనాత్మతో పరిపూర్ణమై, పాద పద్మము హత్తుకొనెదను, పాద పద్మము హత్తుకొనెదను. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే. నీలో తాగినది కృప సర్వోన్నతముగా, నీలో తాగినది కృప సర్వోన్నతముగా, నీలో నిలచి కృపలను భవించి, నీలో నిలచి కృపలను భవించి, నీతో నేయుగ యుగములు నిల్చెద, నీతో నేయుగ యుగములు నిల్చెద. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే,
కృపా బాహుల్యమే నాయన కృపా బాహుల్యమే ప్రభువా నీలో జీవించుట. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా. తండ్రి స్తోత్రం. చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. పాట ఇంకా కూడా వినాలి అని అనిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. సమయం హల్లెలూయా స్తోత్రం. సరే, మంచిది ప్రియులారా, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. ప్రత్యేక కూడా వచ్చిన మీకు అందరు కూడా యేసుక్రీస్తు గొప్ప నామములో స్నేహ వందనాలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా యూట్యూబ్ లో కానీ వాక్యాలు వింటున్నా, అలా ఫేస్బుక్ లో కానీ వాక్యాలు వింటున్నా వారు కూడా ప్రత్యేక స్నేహ వందనాలు తెలియపరుస్తున్నాము. అలాగే ప్రత్యేక యూట్యూబ్ లో చాలా మంది అంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వారికి కూడా ప్రత్యేక వందనాలు. దానివల్ల మాకు కూడా ఎంకరేజ్ అవుతున్నాయి. ఇప్పుడు దేవుడు వారిని దీవించినాక ఇలాగ మా పరిచయంలో అంతగా మీరందరూ ప్రార్థన ఇస్తున్నారు కాబట్టి ఈ పరిచర్య దేవుని కృపను బట్టి అలాగే మీ ప్రార్థన బట్టి ఇది ముందుకు కొనసాగిస్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుడు అందరిని విశ్వనామంలో దేవుడు సజీవుడని దేవుడు దీవించినాక ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఆలోచన వేస్తున్న ప్రియులార వాక్యాలు మనం చూస్తుంటే ప్రాక్టికల్ లైఫ్ వర్క్స్ అనమాట. మనం ప్రాక్టికల్ గా మనం పరిశుద్ధాత్మతో కలిసి నడవడం మనం నేర్చుకోవాలి. ప్రాక్టికల్ గా వినడం మాత్రం కాదు. మన ఆత్మీయ జీవితం అంటే కేవలం విని అని మర్చిపోయి మరి ఇష్టానుసారంగా బ్రతకడం అని కాదు, కానీ వాక్యం వినాలి, నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం వలన అది మన జీవితంలో మనం అప్లై చేయాలన్నమాట. ఆ వాక్యానుసారంగా బ్రతికినట్టు పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని ప్రియులారా మనం కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. దేవుడు అప్పుడు మనల్ని తప్పకుండా వాక్యానుసారంగా ప్రియులారా నడిపిస్తాడు. ఇప్పుడు ప్రియులారా మనం వింటున్న వాక్యాలు మనల్ని పరిశుద్ధపరుస్తుంది, మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి దేవుని యొక్క దగ్గరకు ప్రియులారా మనం రావడానికి మనం ఉత్సాహం ఉండాలి అన్నమాట. కొన్ని విషయంలో మనం చూస్తున్న దేవుని ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు కొన్ని విషయాలు ప్రభు చెప్తారేమో, కొన్ని విషయాలు వాళ్ళ కొన్ని విషయాలు తీసివేయమని ప్రభు తప్పకుండా కొన్ని విషయాలు చెప్తారు. ఇప్పుడు ప్రియులారా మనం బాధపడవద్దు. ఎందుకంటే దేవుడు మనతో ఏది చెప్పినా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన మేలు కొరకు అని మనం అర్థం చేసుకోవాలి. కానీ కొన్నిసారి మన బుద్ధి అది అర్థం చేసుకోలేదు, మన సొంత బుద్ధి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేస్తాం. అందుకొరకే బైబిల్ మనకు నేర్పిస్తుంది శిశువు వలె ఉండాలన్నమాట. అంటే దేవుని ప్రభు దగ్గర వచ్చినప్పుడు మనం శిశువు వలె ఉండాలి. దేవుని రాజ్యం హల్లెలూయా. శిశువు వలె అంటే దానికి అర్థం ప్రభు ఏదైనా ప్రియులారా మనతో మాట్లాడినప్పుడు అది స్వీకరించే ఒక మనసు మనకు ఉండాలి. చాలాసారి మనకు అది ఎందుకు లేదు అంటే మన మనసులో రకరకాల ప్లాన్స్ మన హృదయంలో ఆల్రెడీ ఫిక్స్ చేసి మన హృదయంలో ఆలోచన చేసి ప్లాన్ చేసి పెట్టిన కాబట్టి ప్రభువు చెప్పిన మాటలు రిసీవ్ చేయలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనకు ఎల్లప్పుడూ మేలు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాదు. కాబట్టి మన బుద్ధిని బట్టి ప్రియులారా మనం చూస్తున్నది గొప్పదిగా మనకు అనిపిస్తాను. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మకణులు తెరచినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే, ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే మనం ఒక మంచి వ్యవసాయకుడు ఉండాలి. బైబిల్లో రాయబడింది, తండ్రి మంచి వ్యవసాయకుడు. యోహాను సువార్త 15:1 ప్రకారం మన పరలోక తండ్రి మంచి వ్యవసాయకుడు. అలాగే ప్రియులారా మనం కూడా పరిశుద్ధాత్మతో కలిసి విత్తనాలు వేసేవారు ఉండాలి. అంటే పరిశుద్ధాత్మతో కలిసి మాట్లాడేవారు ఉండాలి. పరిశుద్ధాత్మతో కలిసి మంచి క్రియలు చేసుకొని బ్రతికే వారు ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యంతో నింపబడి ప్రియులారా మనం బ్రతుకున్నప్పుడు దేవుని ప్రేమ మన విత్తనాలుగా మన వేసేవారుగా తప్పకుండా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పారు, శత్రువులను కూడా ప్రేమించుడని చెప్పారు. చూడండి ఎంత గొప్పది. శత్రువులను ప్రేమించుడు అంటే మనకు ఇబ్బంది పెడుతున్నా వారికి కూడా ఒక దేవుని బిడ్డ దీవెనకరంగా ఉండాలి అని ప్రియులారా దేవుడు కోరుతుంది అనమాట. అంటే దానికి అర్థం రక్షణ పొందిన ప్రియులారా నేను మీరు క్రిస్తువుని కలిగిన మనం అందరం మన అందరికీ దీవెనకరంగా ఉండాలి అని ప్రభు కోరుతుంది.
కొందరికి మాత్రం కాదు. రక్షణ పొందిన ప్రియులారు మనం అంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపించాం. ఆ యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కడు మేలు, ఆశీర్వాదాలు, నిత్య జీవన, రక్షణ, పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, మహిమ అనుభవం అందరం పొందాలి అని భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఆ యొక్క నిత్య జీవన్, రక్షణ, పాప క్షమాపణం యేసుక్రీస్తు ద్వారా దేవుళ్ళు మేలులు ఒకరోజు కాదు నిత్యం అనుభవించాలని ప్రియులారా సజీవుడైన మన దేవుడు కోరుతుంది. అనుకున్నారేమో మన రాష్ట్రం ఏదైనా మన దేశం బాగుంటే చాలని, ఇతరుల దేశాలు ఏదైనా పర్లేదని. అలాగా దేవుడు దృష్టిలో ప్రియులారు మనం చూస్తున్నట్టే ప్రతి ఒక్క మనిషి కూడా మంచిగా ఉండాలి, క్షేమం కలిగి ఉండాలి అని ప్రియులార యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు ప్రియులారు కోరుతుంది. అదే మన దేవుడు గొప్పవాడు అనమాట, గొప్ప దేవుడు. కొందరు మాత్రం మంచిగా ఉండాలని కాదు, అందరూ ప్రియులారు మంచిగా ఉండాలని మన దేవుడు ప్రియులార కోరుతుంది. అందుకొరకు ప్రభు చెప్పారు, శత్రువులను కూడా ప్రేమించండి. కాబట్టి ప్రియులారు కొన్ని ఈ శత్రువులుగా మనుషులు ఎందుకు మార్చబడుతుంది అంటే మిస్అండర్స్టాండింగ్ లేదంటే తప్పుడు అవగాహనని బట్టి అనమాట. తప్పుడు అవగాహన అంటే తప్పుడు మెసేజ్ వారిలో పడి తప్పుడుగా అర్థం చేసుకోండి అనమాట. ఒకవేళ ఒక సువార్థికుడును దేవుడు ఒక ఊరికి పంపినప్పుడు, మన పట్టణానికి కానీ లేదంటే మన దేశానికి లేదంటే మన ఇంటికి మన దగ్గరికి పంపినప్పుడు కొందరు రిసీవ్ చేస్తారు, కొందరు రిసీవ్ చేయలేదు. రిసీవ్ చేయలేని వారు అంటే వారికి దాని విలువ తెలియలేదు అనమాట. ఆ వ్యక్తిను దేవుడు నన్ను దీవించడానికి పంపామని గ్రహింపు లేదు కాబట్టి తప్పుడు మెసేజ్ వారు మనసులో సాతాను పెట్టిన కాబట్టి ఆ సువార్థికుడు అంటే సువార్త చెప్తున్న వారికి అడ్డుపడుతుంది అనమాట. అదేగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి దేవుడు యేసుక్రీస్తును మనందరూ మేలు కొరకు పంపి. అలాగే యేసుక్రీస్తు చేత పిలువబడిన వారిని దేవుడు తన అభిషేకంతో నిండి తన మాటలు ఇచ్చి దేవుడు ప్రియులారా మన దగ్గరికి పంపినప్పుడు మనం అర్థం చేసుకోవాలి మన మేలు కొరకు అనమాట. కాబట్టి మనం ప్రేమతో వారిని ప్రియులారా రిసీవ్ చేసుకొని దీవెన పొందుకోవడం మంచిది. ఇప్పుడు సువార్త ప్రియులారా చాలా గొప్పది, సువార్త పరిచర్య చాలా గొప్పది, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం మీటింగ్ లో సువార్త పరిచర్య ఇప్పుడు కూడా నమ్మకంగా చేస్తున్న వారు ఉన్నారు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు సువార్త పరిచర్య చేస్తున్న వారు కొరకు ప్రత్యేకం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు మంచి విత్తనాలు పెడుతున్నారు అనమాట. దేవుని నుండి పొందుకొని ఆ దేవుని ప్రేమ అర్థం చేసుకొని ఆ దేవుని ప్రేమ సువార్త వారు వాక్యం విధేయులుతున్నాయి అనమాట. బట్ వారి కొరకు ప్రియులారా యేసునామములో మనం వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ సువార్త విధేయులుతున్న వారికి వ్యతిరేకంగా సాతాను తప్పకుండా నిలబెడతారు. వారిని ఏ విధమైన సరే ఆపడానికి వారి ముందుకు వెళ్లకుండా దెయ్యాలు తప్పకుండా ప్రయత్నం చేస్తారు. కాబట్టి సువార్థికులకు లేదంటే దేవుని ప్రేమ దేవుని వాక్యాలు మోసుకొని వెళుతున్న వారి కొరకు యేసునామములో ప్రియులారా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మాత్రం కాదు, మన వంతు వారికి సపోర్ట్ కూడా చేయాలి. వీళ్ళు ఉంటే ఫైనాన్స్ కూడా వారికి సహాయం చేయాలి. ఎందుకంటే వారు ప్రియులారా వారికి అదేగా వారు సపోర్ట్ లేదంటే ఫైనాన్షియల్ సహాయం దొరకనట్లయితే వారు ఇంకా ఎక్కువ చేస్తారనమాట. సోదర వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనందు ప్రియులారా సహాయం చేసే వారు ఉండాలి. నిజంగా సువార్త చెప్తున్న వారిని మనం గుర్తించాలి అనమాట, మనం గమనించాలి, మనం గుర్తించాలి. సోదరం హల్లెలూయా. వారికి మనం ప్రియులారా సహాయం చేసేవారు ఉండాలి, వారిని మనం ఎంకరేజ్ చేసేవారు ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే వారు ప్రార్థన పూర్వకంగా సువార్త చెప్తున్న వలన మన రాష్ట్ర దేశ పరిస్థితులు తప్పకుండా మారుతాయి అనమాట. ఇప్పుడు ఈ కార్మిలో వేలాది లక్షలాది సువార్థికులను పరిశుద్ధాత్మ దేవుడు అంటే సజీవుడైన దేవుడు అభిషేకించి యేసునామములో దేవుడు లేవనెత్తున్నాక మనం రాష్ట్రంలో గాని దేశంలో గాని యేసునామములో దేవుడు తండ్రి దేవుడు తప్పకుండా లేపుతారు. ఇప్పుడు మనం దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. యేసునామములో తండ్రితో మనం అడగాలి. కొంత విస్తారంగా ఉంది పనివారితో అంటే ఆత్మతో నింపబడిన వారు, దేవుని వాక్యంతో నింపబడిన వారు నిజంగా దేవుడు పిలిచి అలాంటి ఉన్న వారిను ఈ కాలంలో యేసునామములో అదేంగా దేవుడు లేవనెత్తినాక వారు ప్రియులారా సువార్త వదిలితారనమాట. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి మనం విత్తనాలు వేసుకోవడం ప్రియులారా మనం నేర్చుకోవాలి, బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్టే చాలా మంది ప్రియులారా మా ఒక పరిచయంలో కూడా ఫైనాన్షియల్ గా సహాయం చేసిన వారు ఉన్నారు. ఆన్లైన్ లో కొందరేమో కొందరేమో చేతిలో సరే ఏ విధమైన సరే రకరకాల విధంగా ప్రియులారా సహాయం చేసిన వారు కొందరును దేవుడు లేపుతున్నారనమాట.
కొందరినేమో సాతానేమో ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారేమో, కొందరినేమో పరిశుద్ధాత్మ దేవుడు లేపుతున్నారు. దానికి స్తోత్రం. సరే, ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా ఇవ్వడం ప్రియుల దేవుడు మనకు అనుగ్రహించడంలో ఒక భాగం దేవుని రాజ్యం కొరకు ఇవ్వడం. ప్రియులార దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృప అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇచ్చేవారు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే చాలా దేవుని రాజ్యంలో వారు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు అన్నమాట. ఎందుకంటే వారు ఇవ్వకుండా ఉండవచ్చు, కానీ కొందరు ప్రియులారా కొందరు ఉన్నారు వారు నెల ఆఖరి వచ్చినట్లయితే 30వ తారీఖు కానీ ఫస్ట్ తారీఖు 2వ తారీఖు వచ్చినప్పుడు కరెక్ట్ అంటే మాకు సహాయం చేసిన వారు కొందరు ఉన్నారు. ముందు కంటే ఎక్కువ ఇచ్చేవారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఎందుకు వారు ఇస్తున్నారు? ఇచ్చేవారు ఏమేమి మేలు దొరుకుతాయి కొన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తాం. కాబట్టి 2 కొరింథీయులు 8:24 ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే దేవుని ప్రేమ వారు గ్రహించుకొని వారు దేవుని ప్రేమిస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇచ్చే వారిలో ప్రియులారా మనం చూసినట్లయితే నేను గమనించాము 2 విధంగా ఉన్నట్టు చూస్తున్నాం. ఒక గుంపు ప్రియులారా మనం చూసినట్లయితే స్వార్థ ఉద్దేశంతో ఇచ్చేవారు ఉన్నారు. కొందరేమో దేవుని ప్రేమ అని బట్టి స్వార్థం లేకుండా మంచి ఉద్దేశంతో అది దేవుడు కోరుతుంది. అలా ఇచ్చేవాళ్ళు ప్రియులారా చూసినట్లయితే 2 విధంగా ఉన్నట్టు నేను గమనించాను. కొందరేమో స్వార్థ ఉద్దేశంతో ఇచ్చేవారు ఉన్నారు, పదవుల కొరకు, పేర్ల కొరకు అలాగే ఇచ్చేవారు ఉన్నారు కదనా. కాబట్టి ప్రియులారా మనం అలా కాదు, మనం దేవుని ప్రేమతో నింపబడి మనం ఇచ్చేవారుగా మీ మీటింగ్ లో పాల్గొందుతున్న అందరూ ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవుని ప్రేమతో నింపబడి ఇవ్వడం. కాబట్టి ఇవ్వడం అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఆ వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నా అనమాట. దానికి ఒక గుర్తు అనమాట. ఒకవేళ ప్రేమ చూపినా సరే, ఓదార్పు మాటలు చెప్పినా సరే, సమాధాన మాటలు చెప్పినా సరే, స్వస్థత కొరకు ప్రార్థన చేసిన గారిది దేవుని ప్రేమతో అంటే అభిషేకంతో నింపబడి చేయాలన్నమాట. ఇప్పుడు ఇవ్వడం ప్రియులారా మనం చూసిన వారు దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉన్నాము, ప్రేమ చూపిస్తున్నాను అనమాట. ప్రేమ హల్లెలూయా. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే కాబట్టి దేవుడు ప్రియులారా దేవునికి ప్రియులారా మనం మనకి తప్పకుండా మనం ఇవ్వాలి అని మన ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు ప్రత్యేకత కాదు. కాబట్టి దేవుడు ఏం కోరుతుంది అంటే మన ప్రేమ అంటే దేవునితో ఉన్న మనం ఫెయిత్ఫుల్ నమ్మకత్వం దానిని బట్టి చూపిస్తానమాట. ప్రభు మీ మాటకు నేను లోబడుతున్నాను, నేను ప్రేమిస్తున్నాను ప్రభు, అది మనం క్రియారూపంగా చూపించే ఒక ఇదనమాట. మనం ఇవ్వడం ఇచ్చే విషయం అన్నమాట. ఇప్పుడు దానిలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ప్రాముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఫస్ట్ మనం చూస్తున్నట్లయితే తండ్రిన దేవుడి పరలోక తండ్రి తన ప్రేమ నా పట్ల మీ పట్ల ఉన్న తన ప్రేమ ఇచ్చి చూపామన్నమాట. తన ప్రియ కుమారుని నా కొరకు మీ కొరకు ఇచ్చి తన ప్రేమ చూపే. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రేమ బైబిల్ మనకు నేర్పిస్తుంది మన పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమతో నింపబడి ఉన్నాము అని. రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, దేవుని ప్రేమతో నింపబడి ఉన్నాం. ఇప్పుడు దేవుని ప్రేమతో మనం నింపబడిన స్థాయిలో ఎల్లప్పుడు ఉండాలి. ఇప్పుడు ప్రేమ మన ఆత్మ నుండి యేసు మనం పొంగి పొరలాలి అనమాట. ఇప్పుడు నా పట్ల మీ పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది, దేవుని ప్రేమ మన ఆత్మ నుండి అది పొంగి పొరలాలి. కాబట్టి మన రాష్ట్రం కానీ దేశాల్లో ఉన్న ప్రజలు నా ద్వారా మీ ద్వారా యేసులో దీవించబడినాక ఇప్పుడు మన ప్రేమతో నింపబడిన ఒక వ్యక్తి మనం చూసినట్టు ఎవరికి వారు కీడు చేయలేదన్నమాట. దేవుని ప్రేమతో నింపబడిన వారు, దేవుని ఆత్మతో దేవుని వాక్యంతో నింపబడిన వ్యక్తులు ఇద్దరులకు కీడు చేయలేదు. కీడు చేశాడు, ఈ సాతానుకు కీడు చేస్తాడు అనమాట. సాతాను క్రియలను లేపరిచినట్టు పరిశోధాత్మతోటి తప్పకుండా పడతారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమతో నింపబడిన వారు ఇద్దరులకు మేలేసే వారుగా తప్పకుండా మార్చబడితే వారు అధికంగా ఫలిస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ప్రియులారా దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవుడు అధికమైన కృపా దేవుడు అనుగ్రహించినాక. హల్లెలూయా. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము 2 కొరింథీయులు 9వ అధ్యాయము ప్రియులారా 7వ వచనంలో మనం చూసినట్లయితే ఇచ్చేవారు సనుకోనకి బలవంతము కాకి ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలేను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాను ప్రేమించు. ఇప్పుడు చూడండి, దేవుని ప్రేమించిన వారు ప్రేమతో నింపబడి దేవుని స్వరమని నిర్ణయం చేసుకొని
ఇద్దరులకు సహాయం చేసే వ్యక్తులుగా దేవుడు వాడతారు. కాబట్టి అలాగే ఇద్దరులకు సహాయం చేస్తున్న మిమ్మల్ని ప్రియులరా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు వారిను ప్రియులరా అధికంగా ప్రేమిస్తున్నారు అనమాట. ఎందుకంటే దేవుని మాటకి వారు లోబడుతున్నాం అనమాట. అంటే వారు రియల్ గా దేవుని ప్రేమిస్తున్నారు. అందుకొరకు వారు ప్రాణం, మనకు తెలుసు ప్రాణం చాలాసారి ఒప్పుకోలేదన్నమాట. ఇవ్వవద్దు అని సెల్ఫిష్ కదండి మన ప్రాణం. ఎందుకంటే నీవు ఇచ్చి ఉంటే నీకు తగ్గిపోతుంది, నీ పరిస్థితి ఏమవుతాయి, ఇలాంటి కొన్ని ప్రశ్నలు కొన్నిసారి మన బుద్ధి నుండి వస్తాయి అనమాట. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసుకొని ఇస్తున్నాను అనమాట. ఆ సెల్ఫిష్నెస్, ఆ స్వార్థను ఓవర్కమ్ చేసుకొని ఇవ్వడం అది చాలా గొప్ప విషయం అనమాట, మామూలు విషయం కాదు. కాబట్టి ఆ దేవుని కృప ఉన్న వారికే సాధి. ఇప్పుడు నిజంగా స్వార్థం లేకుండా, అంటే స్వార్థాన్ని ఓవర్కమ్ చేసుకొని వారు, అంటే మనం చూసిన చాలా మంది ఉన్నారు, వారికి చాలా అవసరాలు ఉండవచ్చు. అవసరాలు అన్ని తీరిన తర్వాత ఇస్తామంటే ఇవ్వడం ఎవరికో సాధ్యం కాదు. కానీ మనం చూస్తున్నాము 2 కొరింథీయులు 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, మాసోదోనియ సంఘం గురించి మనం చూస్తుంటే వారికి చాలా అవసరాలు ఉంది, ఇబ్బందులు వారు ఉన్నారు, అయినా సరే వారు అదేంగా ఇచ్చినట్టు ప్రియులారు మనం చూస్తున్నాం. కాబట్టి మన మీటింగ్ లో కూడా పాల్గొంటున్న చాలా మంది ఉన్నారు, చాలా అవసరాలు వారికి ఉన్నాయి. అయినప్పుడు కూడా వారు దేవుని అంటే ప్రేమను బట్టి దేవుని స్వరానికి లోబడి ఇచ్చేవారుగా చాలా మంది ఉన్నారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తారు. కాబట్టి వారిని దేవుడు తప్పకుండా అధికంగా దేవుడు అధికమైన కృప వారికి తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే సజీవుడు అన్న దేవుడు అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది 6వ దినం కొంచెముగా విత్తవాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తవాడు సమృద్ధిగా పంట కోయును. కాబట్టి దేవుని స్వరమేని, లేదంటే దేవుని ప్రేమతో నింపబడి దేవుని రాజ్యం వరకు పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి ఇస్తున్న మీకు యేసులో గొప్ప కోత కూడా ఉంది అని ప్రియులారా అర్థం చేసుకోవాలి. పంట ఉంది అనమాట. పంట కోయును అని రాయబడింది. పంట కోయును అంటే భూమిలో మనకు దీవెన ఉంది, ఇక నిత్యత్వంలో ఇంకా ఎక్కువ దీవెన ఉంది అని కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు నామం నిమిత్తం 1 గ్లాస్ నీళ్లు ఇచ్చినా కానీ సోదరు మన వంతు సాధ్యమైనది ఇద్దరులకు ప్రియులారా మనం మేలు చేసి ఉంటే తప్పకుండా దానికి తగినట్టు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఒకవేళ తీసుకున్న వారు ఒకవేళ మర్చిపోయినా సరే, వారి మీ కొరకు ప్రార్థన చేయడానికి మర్చిపోయినా సరే, తప్పకుండా దేవుడైతే మర్చిపోలేదు, అంటే దేవుడైతే ప్రియులారా మర్చిపోలేదని మనం అర్థం చేస్తాం. కాబట్టి సజీవుడైన దేవుడు ఉన్నాడు. కాబట్టి మన దేవుని రాజ్యం వరకు మనం నిలబడాలి, దాని ఉత్సాహంతో మనం ఉండినట్టు కృప చూపిన. కాబట్టి దేవుడు ఉత్సాహము ఇచ్చువాను ప్రేమించు నేను రాయబడింది. కాబట్టి ఎవరైతే నమ్మకంగా దేవుని రాజ్యం వరకు లేదా ఇద్దరులకు సహాయం చేస్తున్నారో వారు జీవితంలో, అంటే దేవుడు ఎక్కువ ప్రేమ చూపిస్తే దేవుడు అనమాట. అంటే వారిని ఇంకా దేవుడు దీవించి లేవనెత్తడానికి దేవుడు ప్రియులరా నమ్మదైన దేవుడు, శక్తి గల దేవుడు, బలం కలిగిన దేవుడు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని రాజ్యానికి నమ్మకంగా ఇస్తున్నది ప్రియులరా, మీ అవసరాలు యేసులో తప్పకుండా దేవుడు తీరుస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4:19 ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం వైపున క్రీస్తు యేసునందు మహిమలో మీ అవసరాలు యేసులో ప్రతి అవసరాలు తప్పకుండా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో మనం నమ్మకంగా ఉండాలి అన్నమాట. అంటే మనం ఫెయిత్ఫుల్ ఉండాలి అన్నమాట. ఫెయిత్ఫుల్ అంటే దేవుని ప్రేమించే విషయంలో మనం ఫెయిత్ఫుల్ ఉండాలి, దేవునికి లోబడే విషయంలో మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. ఇక కొందరు సమస్య ఏంటంటే ఎక్కువ దేవుడు అనుగ్రహించినప్పుడు ఎక్కువ నేను ఇవ్వాలా అనే ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి ప్రియులారా, మన బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనం ఎంతగా మనల్ని దేవుడు దీవించిన కొలది దానిలో ప్రియులారా మీరు నమ్మకం ఉండాలి. లేదు కాబట్టి ఇవ్వడం ప్రియులారా అది గొప్ప సంతోషం అన్నమాట. నిజంగా దేవుని స్వరమేనే ఇచ్చేవారు, వాక్య ప్రదర్శన ముందు ఇచ్చేవారు అది చాలా సంతోషం. ఎందుకంటే ఒక వ్యవసాయకుడు విత్తనాలు వేస్తున్నప్పుడు ఒక కోత వస్తుంది అనే ఒక ఉద్దేశంతో వారు పెడుతున్నాం అనమాట. కోత ఉంది, బైబిల్లో అది మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. మనం ఏదైతే మనం విత్తనాలు పెడుతున్నారో దానికి కోత ఉంది. శరీరానుసారంగా విత్తనాలు పెట్టినప్పుడు దానికి కూడా కోత ఉంది. కానీ మన శరీరానుసారంగా విత్తనాలు పెట్టవద్దు అని మనం ఆత్మానుసారంగా, అంటే ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ స్వరమిని మంచి మాటలు మంచి క్రియలు పరిశుద్ధాత్మను బట్టి మనం విత్తనాలు వేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. కాబట్టి దానికి తగినట్టు కోత ప్రియులరా, దానికి రిజల్ట్ లేదంటే దానికి ఫలితం
మనం ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్ అన్ని విధంగా అది యేసు నామములో తప్పకుండా అది మన జీవితంలో అనుభవించినట్టు సజీవుడైన దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. 8వ వచనం 2 కొరింథీయులు 8వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. ప్రియులారా ఇచ్చు వారికి దేవుడు ఏం చూపిస్తాడు? కృప చూపిస్తాడు అని రాయబడింది. హల్లెలూయా. మరియు అన్నిటి ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయడకు దేవుడు మీ ఎడల అంటే నా ఎడల మన ఎడల ఎవరైతే నమ్మకంగా చేస్తున్నారో వారి జీవితంలో దేవుడు వారికి అధికమైన కృప అనుగ్రహిస్తాడు. ఇప్పుడు కృప గురించి ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి పేతురు ప్రియులారా 5వ అధ్యాయం 5వ దినములో మనం చూసినట్లయితే తగ్గింపు కలిగిన వారికి దేవుడు ఎక్కువ కృప చూపిస్తాడు అని రాయబడి. తగ్గింపు ఇప్పుడు దేవునికి లోబడి ఇచ్చినప్పుడు అది తగ్గింపు అనమాట. దేవునికి లోబడడం అది తగ్గింపు అనమాట. దేవుని స్వరానికి వినడం. కొందరు పట్టించుకోలేదా అంటే సొంత స్థానం బ్రతుకుతారు. కాబట్టి దేవునికి లోబడి ప్రియులారా లోబడిన వారికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. అదే మాట ఇక్కడ రాయబడింది. ఏంటిది? దేవుడు మీ ఎడల సమస్త విధముల కృప దేవుడు విస్తరింప చేయగలడు అని రాయబడింది. అంటే దేవుడు అది చేస్తాడనమాట. అంటే దేవుడు గమనిస్తున్నాం అనమాట. మన బ్రతుకు మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియులారా దేవుని రాజ్యానికి నమ్మకంగా ఇస్తున్నాం. మీకు దేవుడు అధికమైన కృప తప్పకుండా సజీవుడైన దేవుడు అనుగ్రహిస్తాడు. అది మాత్రం కాకుండా ప్రియులారా ఈ నమ్మకంగా ఇస్తున్న వారికి ప్రియులారా మనం చూసినట్లయితే 9వ వచనంలో రాయబడింది. దేర్ గుడ్ డీడ్స్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. వారు చేసిన అది నిత్య జ్ఞాపకం చేయబడుతుంది అనమాట. వాళ్ళ మనుషులు మర్చిన కానీ దేవుడు అది జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. లేదు యేసు నామములో మనం చేస్తున్న మంచి క్రియలు లేదు అది ప్రియులారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. కాబట్టి అతని నీతి నిరంతరమును నిలచును అని రాయబడినది. అంటే దేర్ గుడ్ డీడ్స్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అని రాయబడింది. సో నిత్యం అదే దేవుడు ప్రియులారా జ్ఞాపకం చేసి ఒక రోజు కాదు నిత్యం జ్ఞాపకం చేసి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మనం చూస్తున్నాము అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మన కొర్నేలు గురించి మనం చూస్తున్నాం. కొర్నేలు అన్యుడిగా ఉన్నప్పుడు కూడా దేవుడితో భయభక్తి కలిగిన వ్యక్తి, ధారాళంగా ఇచ్చే వ్యక్తి అనమాట. ఇప్పుడు అదే దేవుడు గమనించినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. దేవుడు అది గమనించినట్టు. ఇప్పుడు మనం చేస్తున్న విషయాలు కూడా దేవుడు గమనిస్తున్నామని ప్రియులారా అర్థం చేసుకోవాలి. మన ప్రార్థన గాని, ఆరాధన గాని, శుద్ధి గాని, పరిశుద్ధ జీవితం గాని, ఇద్దరితో క్షమించడం గాని, ఇద్దరు దీవించడం గాని, వాక్యానుసరంగా బ్రతకడం, అలాగే ఇద్దరులకు ఇవ్వడం, ఇదంతా కూడా దేవుడు ప్రియులారా మనం దేవుడు చాలా స్పష్టంగా దేవుడు గమనిస్తున్నాం. మనం ఏం చేస్తున్నామని దేవుడు చూస్తున్నామని మనం దేవుడు గమనిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం నమ్మకంగా బ్రతుకుతున్న వారికి అందుకొరకు బైబిల్లో రాయబడింది వారు మెండుగా వారు దేవుళ్ళు పొందుతారు. ఇప్పుడు మనం నమ్మకంగా బ్రతికినట్టు దేవుడు కృప చూపినాక. అలాగే ప్రియులారా మనం చూస్తున్నది ఇచ్చే వారికి ప్రియులారా మనం చూస్తున్నదే 10వ వచనం 2 కొరింథీయులు 9వ అధ్యాయం 10వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నదే వారికి హీ విల్ ప్రొవైడ్ అంటే దేవుడు వారి అవసరాలు తీరుస్తాడు. అది మాత్రం కాకుండా ఇంక్రీజ్ యువర్ రిసోర్స్ అంటే మీకు అంటే రాబడి ఇన్కమ్ ఇంక్రీజ్ అయినట్టు దేవుడు కృప చూపిస్తాడనమాట. హల్లెలూయా. స్తోత్రం. కాబట్టి కొందరు ఉన్నారు ఎవరైనా ఇచ్చినట్లయితే నాకు వద్దు అదేని చెప్పిన వారు ఉన్నారని. కాబట్టి దేవుని చిత్తానుసారం ఎవరైనా ఇచ్చినట్లయితే అది తప్పకుండా ప్రియులారా మీరు తీసుకొని దేవుని స్తుతించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని బ్లెస్ చేయాలి. తప్పు కాదు. డబ్బు అంటే పాపం కాదు, కానీ అది తప్పుగా వాడుతున్నప్పుడు పాపం అవుతుంది. ఇప్పుడు దేవుని కంటే ప్రియులారా మనం డబ్బును ప్రేమించవద్దు. ఇప్పుడు దేవుని కంటే ఎక్కువ డబ్బును ప్రేమించిన వారు అసలు ఇవ్వలేదన్నమాట. స్వార్థపరులుగా మార్చబడి దేవుని కాబట్టి కానీ దేవుని ప్రేమించే వారు ఏం చేస్తారు? వారికి ఉన్నదలో తప్పకుండా ఇద్దరులకు ఇచ్చేవారుగా తప్పకుండా మార్చబడతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఇచ్చేవారి కొరకు దేవుడు నూతన దారులు దేవుడు తప్పకుండా తెరుస్తాడు. హీ విల్ ప్రొవైడ్ అంటే వారి అవసరాలు తెరుస్తాడు. అండ్ ఇంక్రీజ్ యువర్ రిసోర్స్ అండ్ దెన్ ప్రొడ్యూస్ ఎ గ్రేట్ హార్వెస్ట్ ఆఫ్ జనరోసిటీ ఇన్ యూ అంటే గొప్ప కోత పంట అనుభవించినట్టు కూడా దేవుడు సహాయం చేస్తాడు. భూమిలో ఉన్న బ్రతుకులు మాత్రం కాదు, నిత్యత్వంలో కూడా ప్రాముఖ్యంగా నిత్యత్వంలో ప్రియులారా ఉంది దేవుడు అనుగ్రహిస్తాడని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా 11వ వచనంలో ప్రియులారా మనం చూస్తుంటే తీసుకున్న వారు వారు దేవుని ఆరాధిస్తారు, స్తుతిస్తారు, మీ కొరకు ప్రియులారా ప్రత్యేకంగా ప్రార్థన ఇస్తారు. ఇప్పుడు మనకు తెలిసి ఎవరైనా నమ్మకం ఇచ్చినప్పుడు మనకు ఏదైనా గిఫ్ట్ కానీ ఏదైనా మనకు ఇచ్చిన తర్వాత
వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు అది ఒక డిఫరెంట్, అంటే మన ఇంత హృదయపూర్తిగా మనం ప్రేమతో నింపబడి ఆనందంతో వారి కొరకు మనం వారి కొరకు ప్రార్థన ఇస్తాం. అదొక గొప్ప అనుభవం అనమాట మన ఆత్మీయ జీవితంలో దేవుడు అనుగ్రహించేది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం ఇచ్చే వారి కొరకు తప్పకుండా వారు అంటే పొందిన వారు దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. కాబట్టి మనం ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? దేవుని ప్రభువైన యేసుక్రీస్తును మహిమపరిచే విషయం ఇంక్రీస్ అవుతాను, ఆరాధనలు ఇంక్రీస్ అవుతాను. అంటే చాలా విషయాలు జరుగుతాయి అనమాట. మనం ఇచ్చినప్పుడు చాలా విషయాలు జరుగుతాయి. వారు తీసుకొని ఏం చేస్తారు? ప్రాముఖ్య దేవుని ప్రైజ్ గాడ్, అలే ప్రైజ్ రోడ్, యేసయ్య స్తోత్రం, హల్లెలూయా, ఆరాధన, స్తోత్రం, థ్యాంక్ యూ చేసి, ఎందుకంటే వారు ప్రార్థన చేసుకొని ఉండవచ్చు, వారు కొన్ని అవసరాలు ఉండొచ్చు. ఆ టైంలో కావచ్చు, మీరు కరెక్ట్ టైంలో మీరు ఇచ్చినప్పుడు, అది వారు పొందినప్పుడు వారి హృదయంలో చాలా ఆనందం వస్తాయి. ఇప్పుడు వారు ఏం చేస్తారు? ప్రాముఖ్యంగా దేవుని ఆరాధన ఇస్తారు, శుద్ధిస్తారు. అలాగే అది మాత్రం కాకుండా వారు మీ కొరకు పొందుతున్న వారు తప్పకుండా వారు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన మనకు చాలా ప్రాముఖ్యం. ప్రార్థన మాత్రం కాదు, దానిలో చాలా బ్లెస్సింగ్ మాటలు కూడా వస్తాయి. ఆ బ్లెస్సింగ్ మాటలు ప్రియులారా అదే మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు మనం చూస్తున్నాము. 4వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ బ్లెస్సింగ్ మాట మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ జీవితంలో, తన పరిచర్యలో ఫిలిప్పీ సంఘం మాటిగా రాయబడింది. చాలాసారి వారు సహాయం పంపించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఈ కాలంలో ఉన్నట్టు ఆ కాలంలో బ్యాంకు లేదేమో, కానీ కొందరు ద్వారా, మనుషుల ద్వారా పంపించినట్టు ప్రియులారా ఎఫ్రోదితు అని ఆ ఒక సహోదరుడు ద్వారా పంపించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అది ఏదైనప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు అది రిసీవ్ చేసిన తర్వాత ప్రియులారా చెప్తున్న ఒక మాట రాయబడింది. ఒకసారి ప్రియులారా మనం అది కూడా మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ప్రియులారా 4వ అధ్యాయము ప్రియులారా 17వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు అది 16వ వచనం, ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికు నాకు అవసరము తీర్చుటకు సహాయం చేస్తారు. ఇప్పుడు ఆ గొప్ప అపోస్తలుడైన పౌలు అయినప్పుడు కూడా ఆ ఫిలిప్పీ సంఘం తన పరిధిలో సహాయం చేసినప్పుడు అది రిసీవ్ చేసుకోవడానికి నాకు వద్దు అని చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన డబ్బు మేము నిజంగా అంటే న్యాయంగా నీతిగా కష్టపడి సంపాదించిన అంటే వారు మనకి ఇచ్చినప్పుడు, అంటే దొంగతనం చేసుకొని కాదు కానీ, వేరే వారి నుండి మోసం చేసుకొని సంపాదించిన కాదు కానీ, న్యాయంగా నీతిగా ప్రియులరా పొందినది అది మనకు ఇచ్చినప్పుడు ప్రియులరా అది మనం తీసుకోవడం తప్పు కాదు, పాపం కాదు. కొందరు దానిలో ఫీల్ అవుతాము, అంటే డబ్బు చేతులు తీసుకోకుండా ఉంటే ఇంకా గొప్ప నీతిమంతుడిగా అవుతామని. సరే, ఏలైనగా ఒకవేళ మీకు అవసరం లేదేమో, కానీ అవసరం అది తీసుకొని అవసరం ఉన్న వారికైనా ఇవ్వచ్చు, తప్పు కాదు. దేవునికి స్తోత్రం. సరే, ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి అవసరం తీర్చుటకు సహాయం చేస్తారు. నేను ఈవెని అపేక్ష ఇలాగూ చెప్పడం లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. కాబట్టి ఇంగ్లీష్ పేపర్ యువర్ అకౌంట్. కాబట్టి మనకు అందరికి అకౌంట్ ఉంది అనమాట. పరలోకంలో కూడా మనకు అకౌంట్ ఉంది. భూమిలో మనకు కొందరికి చాలా బ్యాంక్స్ వారు ఉండవచ్చు, మంచిదే. పరలోకంలో కూడా ప్రియులారా మనకు అకౌంట్ ఉంది అనమాట. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, పరలోకంలో అంటే దేవుని రాజ్యం అంటే పరలోకంలో ప్రియులారా మనకు అకౌంట్ ప్రతి ఒక్కరికి ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దానిలో మనం ఎంతైతే దేవుని స్వరమేని దేవుని చిత్తానుసారంగా మనం ఇస్తున్నామో దానిలో ఎక్కువ ఇంగ్రెస్ అవుతుంది అనమాట. అది అపోస్తలుడైన పౌలు ఆత్మకణులు తెరబడిన వ్యక్తి కాబట్టి ఆత్మ జ్ఞానంతో స్పష్టంగా చెప్తున్నాను అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నిజంగా ఇచ్చే వ్యక్తి అంటే తీసుకున్న వ్యక్తి ఎక్కువ దీవెన పొందుతున్నారా, ఇచ్చే వ్యక్తి ఎక్కువ దీవెన పొందుతున్నారా? ఇప్పుడు మన బైబిల్ ప్రియులారా సరిగా మనం నేర్చుకొని ఉండే పరిశుద్ధాత్మ స్వరం విని ఇచ్చే వ్యక్తి ఎక్కువ దీవెన పొందుతున్నారు అనమాట, తీసుకున్న వ్యక్తి కాదు. ఇచ్చే వ్యక్తి ఎక్కువ దీవెన పొందుతారు. హల్లెలూయా. తీసుకున్న వ్యక్తి కూడా కొన్ని మేలు జరుగుతున్నాయి, కానీ నిజంగా ఎక్కువ మేలు ప్రియులారా మనం చూసినట్టు ఇచ్చే వ్యక్తి అనమాట. దేవునికి స్తోత్రం. లేదు, బైబిల్ గ్రంథం అది మనకు చాలా స్పష్టంగా ప్రియులారా నేర్పిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి యువర్ అకౌంట్ అని రాయబడింది. కాబట్టి మనకు అందరికి కూడా అకౌంట్ ఉంది అనమాట. కాబట్టి మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నాను. మీ లెక్కకు విస్తార ఫలం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనకు అందరికీ ఒక అకౌంట్ ఉంది అని, లేదా మీ లెక్కలు ఉంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్నిటికీ లెక్కలు జరుగుతున్నాయి. అంటే మన బైబిల్లో రాయబడింది, మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఏదైతే చేస్తున్నామో అన్నిటికీ లెక్కలు జరుగుతున్నాయి.
అందుకొరకు ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతికి మంచి విత్తనాలు వేసుకొని బ్రతకాలి. ప్రేమ, సమాధానం, మాటలు, సమాధానం, ఇద్దరిని ఓదార్పు చేసే మనలు, ఇద్దరితో క్షమించుకొని, ఇద్దరిని దీవించుకొని పరిశుద్ధంగా ఇద్దరిని పరిశుద్ధలో నడపాలి. అంటే సువార్త చెప్పడం, వాక్య పరిచర్య, ఎన్నో విషయాలు మంచి విత్తనాలు పెట్టడం. ఇప్పుడు ప్రియులారా మనం మంచి విత్తనాలు వేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అని దేవుడు ప్రియులారా కోరుతుంది. మంచి విత్తనాలు. హల్లెలూయా. నెగటివ్ మాటలు మనం చెప్పవద్దు. అవిశ్వాస మాటలు కానీ, ఇద్దరు గాయపరిచినట్టు కానీ, కిందపరిచినట్టు కానీ, భయపుట్టించే మాటలు కానీ. ఈ కాలంలో మనం చూస్తున్నదే బ్యాడ్ న్యూస్ ఎక్కువ ప్రచారం చాలా మంది చేస్తుంటే ప్రియులారా మనం చూస్తున్నాం. కానీ బ్యాడ్ న్యూస్ దేవుని బిడ్డలు దేశ ప్రచారం చేయవద్దు. దేవుడు మనల్ని పిలిచేది గుడ్ న్యూస్ ప్రచారం చేయడానికి అనమాట. గుడ్ న్యూస్ ప్రచారం చేసేవారు కూడా మంచి విత్తనాలు వేస్తున్నారు అనమాట. దానికి కోత ఉంది. కాబట్టి మనం ఈ భారతదేశంలో మనం ఉన్నాము, గుడ్ న్యూస్ మనం ప్రచారం చేయాలి. బ్యాడ్ న్యూస్ ప్రచారం చేసేవారుగా మనం ఉండవద్దు. కొందరు బ్యాడ్ న్యూస్ వారి నోరు తెరిచినట్లయితే బ్యాడ్ న్యూస్ వస్తాయి. దూషణ మాటలు, గాయపరిచే మాటలు, దానిలో కింద పరిచే మాటలు. ఇలాగే దేవుని బిడ్డలుగా ప్రియులు మనం చేయొద్దు అనమాట. దేవుని బిడ్డలుగా మనం గుడ్ న్యూస్ ప్రచారం చేసే వారికి ఉండినట్టు మనకు దేవుడు ఇచ్చిన ఆరోగ్యం కానీ, ఎనర్జీ కానీ ప్రియులారా మనం నమ్మకంగా ప్రియులారా మనం వాడుకోవాలని దేవుడు కోరుతుంది. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది 2 కొరింథీయులు 9:13 మనం చూస్తున్నైతే ప్రూవ్ దాట్ యు ఆర్ ఒబీడియంట్ టు ద గుడ్ న్యూస్ ఆఫ్ టు క్రైస్ట్ అని రాయబడింది. కాబట్టి ఆ యేసుక్రీస్తు సువార్తకు లోబడిన కాబట్టి దాని యొక్క ప్రూఫ్ చూపిస్తాను అనమాట ఇచ్చేవారు. అది మాత్రం ప్రియులారా మనం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నది అంటే దేవునితో ఉన్న ప్రేమ. మనం ముందు చెప్పాము దేవునితో ఉన్న ప్రేమ. ఒకటి ప్రియులారా మనం కాబట్టి దేవుని రాజ్యానికి ఇస్తున్న వారు ప్రియులారా సోదర మీరు అర్థం చేసుకోవాలి. మీకు గొప్ప కోత ఉంది అనమాట. మెయిన్ గా పరలోకంలో ఉంది, భూమిలో కూడా ఉంది, రెండు ఉంది. అంటే అది చూసేది ప్రియులారా మనుషులు కాదు, దేవుడు అనమాట. అది దేవుడు అనమాట. దేవుడు సజీవుడైన దేవుడు. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా మనం నమ్మకంగా అంటే పరిశుద్ధాత్మతో కలిసి మంచి విత్తనాలు విత్తవారుగా మనం ముందుకు వెళ్దాం. మంచి విత్తనాలు నమ్మకంగా విత్తుకొని వెళుతున్న వారు తప్పకుండా గొప్ప కోత వారు ప్రియులారా తప్పకుండా పొందుతారనమాట. తప్పకుండా వారు అనుభవిస్తారు. మీరు అనుభవిస్తారనమాట. యేసునామములో తప్పకుండా అనుభవిస్తారు. కాబట్టి మీరు ఎవరైతే నమ్మకంగా మీరు ఎక్కడ మీరు విత్తనాలు పెట్టాలి, అది మీరు పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, యాకోబు రాసిన పత్రిక 1:8 రాయబడింది, అనాథలకు విధవరాలు వారి జీవితంలో కూడా విత్తనాలు పెట్టవచ్చు. దేవుజనులకు దేవుజనరాలు, దేవుని చేత వాడబడుతున్న వారు, మంచి ప్రార్థన పరులు, సువార్త చేసేవారు, అలాగే నమ్మకంగా ఉన్నవారు. లేదు కాబట్టి వారికి ప్రియులారా మనం ఇచ్చినప్పుడు నమ్మకంగా ఉన్న వారికి మనం ఇచ్చినట్లయితే వారు ఎక్కువ అది నమ్మకంగా వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రేరణ ఇచ్చిన బట్టి మనం ఇచ్చేవారు ఉండినట్టు దేవుడు నాకు మీకు అదేంగా కృపా దేవుడు అనుగ్రహించినారు. కాబట్టి ఒకటి ప్రియులారా మనం అర్థం చేస్తూ నమ్మకంగా ప్రియులారా మనం ఇచ్చేవారు ఉండే, పరిశుద్ధాత్మతో కలిసి ఇచ్చేవారు ఉండే దేవుడు తప్పకుండా నూతన దారిలో తప్పకుండా దేవుడు తెరుస్తాడు. ఇది బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట అనమాట. దేవుడు చెప్పిన మాట అనమాట. కాబట్టి హీ విల్ ప్రొవైడ్, మన అవసరాలు తీరుస్తుంది. అండ్ ఇంక్రీజ్ యువర్ రిసోర్స్. చూడండి, ఇంక్రీజ్ యువర్ రిసోర్స్. కాబట్టి మన రిసోర్స్ ఇంకా అదేగా ఓపెన్ అవ్వాలి అంటే మనం ఇప్పుడు ప్రియులారా నేను నమ్మకుండాలి, మనం నమ్మకుండాలి. మనం కోరుతున్నాం దేవా నాకు రాబడి ఇంక్రీజ్ చేయమని మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి బైబిల్లో మనకు ప్రియులారా దేవుడు చేస్తాడు. కాబట్టి ఎవరికి చేస్తాడు అని కూడా మనం అర్థం చేస్తాం. నమ్మకంగా ఉన్నవారు. ఇప్పుడు ప్రియులారా మనం నమ్మకంగా బ్రతుకుదాం. కాబట్టి మనందరం ఎక్కువ దేవుని రాజ్యానికి ఇచ్చేవారుగా దేవుడు నేను విడిసగించి దేవుడు మనల్ని వాడినగా దానివల్ల వేలాది లక్షలాది కోట్లాది ప్రజలకు కూడా దీవెనకరంగా ఉండినట్టు దేవుడు గొప్ప కార్యం దేవుడు దయచిన్నారు. దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. కాబట్టి స్వార్థాన్ని మనం జయించుకోవాలి. అంటే సెల్ఫిష్ మన మైండ్ లేదంటే మన బుద్ధి ఒప్పుకోలేదని మనం మనసు చాలాసారి బ్రేక్ పెడతారని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు, ఇవ్వమని చెప్తారు. కానీ మన మనసు ఏమో దాన్ని తప్పుడు ఆలోచన వలన దాన్ని బ్రేక్ చేస్తారేమో. కాబట్టి ప్రియులారా మనం బలంగా ప్రార్థన చేయాలి. మన మనసును ఆమె ప్రాణం కాదు యజమానుడు ఉండాలి. దేవుని బిడ్డలకు యేసే యజమానుడు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు యజమానుడు ఉండాలి. మన మనసు కాదు, మన ప్రాణం కాదు. కాబట్టి ప్రియులారా మనం ఆ స్వార్థాన్ని మనం జయించుకొని ఇచ్చేవారు ఉండేటట్టు దేవుడు కృపను తెచ్చినాక ఇచ్చేవారికి దేవుడు వారిని ప్రేమిస్తున్నారు. వారిని తప్పకుండా దేవుడు అదేమైనా కృపయిస్తాడు. అదేంగా తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఒకటి భూమిలో గొప్ప దేవుని ఉంది, పరలోకంలో నిత్యమైన దేవుళ్ళు కూడా ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది.
ఒకటి ప్రేలరా దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని దీవించినాక ప్రేలరా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా మీకు కొల్లాది స్తోత్రం తండ్రి. ఈ వాక్యాలు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవ మాకు మీరు సహాయం చేస్తున్నట్టు వందనాలు. వాక్యం ద్వారా తండ్రి మా ఆత్మ కణులు సంపూర్ణంగా తెరవమని ప్రార్థనిస్తున్నాం. పోలీస్ హెల్ప్ లోడ్ వాక్యం జీవం ఆత్మలాగా మార్చమని ప్రార్థనిస్తున్నాం. తండ్రి నా దేవా మీ ప్రియ కుమారి మా కొరకు అనుగ్రహించే ప్రతి మేము ఆరాధిస్తున్నాము, శుధిస్తున్నాము తండ్రి. అలాగే మేము కూడా తండ్రి దేవా క్రిస్తువును కలిగిన మేము కూడా తండ్రి దేవా పరిశుద్ధాత్మ దేవ మా యేసయ్య మీ ప్రేమతో నింపబడి దేవా మీ స్వరమిని దేవా ఇద్దరులకు ఇచ్చేవారుగా తండ్రి మీ రాజ్యాంగం కొరకు తండ్రి మీ మహిమార్త ఇచ్చేవారుగా అధికంగా ఇచ్చేవారుగా తండ్రి అలాంటి అభిషేకం కృప మాకు అందరికీ దేవా దయచమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. సార్థం నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాం. ఎవరైనా ప్రభు దేవా పిస్ని ఇచ్చే విషయంలో పిసినతనం కలిగిన వారు ఉంటే తండ్రి దాని నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాం. ఎవరికైనా తండ్రి రెవల్యూషన్ లేదు అంటే దేవా రెవల్యూషన్ పరిశుద్ధాత్మతో అధికంగా దయచమని ప్రత్యేకమే ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓడి రాబా కరబిన సుగోలో కోరబిడే తండ్రి. అలాగే తండ్రి దేవా సోతన మోహి రాబా కరబిన సుగోలో కోరబిడే ప్రభు ఈ విషయంలో పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా తండ్రి ఆత్మీయంగా తండ్రి బ్రదైనట్టు అలాంటి కృప మాకు అందరికీ దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ ఫలంతో వరాలతో నింపబడి వాక్యంతో నింపబడి మీ జీవంతో మహిమతో నింపబడి నమ్మకంగా తండ్రి భూమిలో బ్రదే గొప్ప కృప తండ్రి వాక్యంలో ఈ ప్రార్థన ఎగిబడుస్తున్న అందరికీ దేవా దయచమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. అలాగే దేవా సోతనం తండ్రి ఎవరైతే నమ్మకం ఇస్తున్నా వారికి అందరికి వేషంలో నూతన దారులు వేషంలో తెరబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఎవరైనా ప్రభా దారిద్ర్యంతో ఫైనాన్షియల్ ఇబ్బందులతో ఉన్న వారి కొరకు ప్రత్యేకమే ప్రార్థన ఫైనాన్షియల్ ఇబ్బందులను ప్రభావాన్ని విడిపించమని ప్రార్థనిస్తున్నాం. అప్పు బాధతో ఉన్న వారిని తండ్రి అప్పు కాడి నుండి ప్రభావ విడిపించమని ప్రార్థనిస్తున్నాం. యేసయ్య దేవా మీరు మా దారిద్ర్యం సేవలో మోసుకొని వనిచ్చి క్రిస్తునందు మేమందరం ధనవంతులు ఉండడానికి కొరకు యేసు మీరు మా కొరకు ప్రాణం పెట్టినటి ప్రత్యేకమును ఆరాధిస్తున్నాం తండ్రి. ఓహే రాబా కరబిన సుగోలో కోరబిడే వాక్యం నిన్న వాక్యం ప్రార్థన ఎగుబడిస్తున్న ప్రతి ఒక్కరు తండ్రి వారి పరిశుధాత్మ తిరగదములో దీవిస్తున్నాం తండ్రి. గొప్ప దేవైన ప్రతి ఒక్కరు తండ్రి గొప్ప హార్వెస్ట్ గొప్ప పంట దేవ శ్రోతను అనుభవించుంటూ దేవుని అనుభవించుంటూ కృపదేవని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. ఓహే రాబా కరబిన సుగోలో కోరబిడే శిఖారాధన అలాగే ప్రత్యేకమే ప్రార్థనిస్తున్నాం. దేవా దేవుని సేవ చేస్తున్న వారు తండ్రి నమ్మకంగా సువార్త పరిచర్య చేస్తున్న వారు కూడా ప్రార్థనిస్తున్నాం. నమ్మకంగా ప్రార్థన పరిచర్య అలాగే తండ్రి మీ రాజ్యంలో నమ్మకంగా పరిచర్య చేస్తున్న వారికి తండ్రి దేవా సమృద్ధి డబ్బు వారి చేతుల్లో అభిషేకం అలాగే డబ్బు వారి చేతుల్లో వచ్చినట్టు మేమందరం ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లం దేశంలో తొలగిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. వారికి దేవా వారికి వ్యతిరేకంగా పని చేస్తున్న సాతాను క్రియలు లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరికి సమర్థ డబ్బు ప్రభావ మీరు దయచమని యేసువల్ల దేవా మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా నిజమైన దేవుడు దేవుని బిడ్డల చేతుల్లో సమర్థ డబ్బు యేసువల్ల వచ్చినాక వారు దేవా నమ్మకంగా వాడుకొని దేవా మీ రాజ్యవ్యాప్తి కొరకు అదేంగా తండ్రి అది ఆమె హల్లెలూయా వాడినట్టు కృపాదేయమైన ప్రార్థనిస్తున్నాం. అలాగే తండ్రి అనుదినం దేవా మీ రాజ్యం ఇంకరిస్తూ ఉన్నా కానీ ప్రార్థనిస్తున్నాం. మా భారతదేశంలో తండ్రి పరిశుద్ధాత్మతో బలమైన కార్యాలు మీరు దయచమని యేసువల్ల తండ్రి మేమందరం ప్రత్యేకంగా ప్రార్థనిస్తున్నాం తండ్రి. మా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేము ప్రార్థనిస్తాం. అందరూ ప్రభావ మీ ప్రేమ అర్థం చేసుకొని అందరూ పరిశుద్ధంగా బ్రతైనట్టు అందరూ సంతోషంతో సమాధానంతో నెమ్మదిగా బ్రతైనట్టు తండ్రి దేవా కృపదేయమైన ప్రార్థనిస్తున్నాము. ప్రతి సమస్య నుండి మా భారతదేశాన్ని ప్రభావ విడిపించమని యేసు నామములో తండ్రి మేమందరం కలిసి ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా యేసు రక్తం దేవా మా భారతదేశం మీద విడుదలేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ బలమైన కార్యం యేసులో జరిగినా కానీ ప్రార్థనిస్తున్నాం. బలమైన యేసులో ఆ దేవదూలు పడిచేనా కానీ ప్రార్థనిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.